హల్లెలూయా. ఆత్మీయులందరికీ హృదయపూర్వకంగా వందనాలు. ప్రభు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యము మనందరము కూడా తన పిల్లలముగా ప్రతి వారము మనందరము కలిసి తన సన్నిధానములో ఆయన మాటలని ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మీరెంతగానో భారమ కలిగి ప్రార్థన చేయుచున్నారు. ఈ పరిచర్యలో భారభరితమైన పరిచర్యలు, కానీ ఉన్నతమైన దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నారు. ఆత్మీయుల చేత వారిచ్చే అమూల్యమైన అర్పణల చేత ఈ పరిచర్యలు మీ యొక్క గృహం వరకు వస్తున్నాయి. ఇవి మీ జీవితాలు ఆశీర్వాదకరముగా, శక్తివంతముగా, దేవుని యొక్క నామ మహిమార్థమై మనము బ్రతకడానికి, జీవించడానికి దేవుడు చూపిస్తున్న ఉన్నతమైన కృప, ఈ యొక్క ఉన్నతమైన పరిచర్యలని ఆయనే ముందుడు నడిపిస్తున్నారు. ప్రార్థిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. ఈ పరిచర్యలకి సహాయం చేస్తున్న మీ ప్రతి హస్తాలని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని పిల్లలారా, మనము ఎప్పుడైతే దేవుని పరిచర్యలందు మనస్సు కలిగి ఉంటామో, ఆసక్తి కలిగి ఉంటామో, ఆశ కలిగి ఉంటామో, విశ్వాసము కలిగి ఉంటామో, ఆలోచన కలిగి ఉంటామో, దేవుని కనుదృష్టి మన మీద, మన కుటుంబాల మీద ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కూడా మీరు చింతించకండి. ఎందుకని మీతో ఉన్న దేవుడు నమ్మకమైన దేవుడు, మిమ్మల్ని విడిపోయిన దేవుడు, మీ హృదయ అంతరంగాలను చూస్తున్న దేవుడు. ఆయన ఏ స్థితిలో కూడా మిమ్మల్ని విడిచిపెట్టరు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చక్కగా మనము ఈరోజు దేవుని యొక్క మాటలని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క శుక్రవారం రోజున ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండడానికి, ప్రార్థన చేయడానికి, ప్రార్థనలో గడపడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకని? నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నా సమస్యకి సమాధానం ఇస్తారు, నా పరిస్థితిని మారుస్తారు. దేవుని పిల్లలారా, నీ కుటుంబంలో అప్పులు ఉండొచ్చు, ఆర్థికంగా ఎంతో నీకు ఆ స్థితి బాగోలేకపోవచ్చు. కానీ నీవు దేవుని యొక్క సముఖములో మొట్టమొదటగా ఉపవాసం దేనికోసం ఉండాలయ్యా అంటే, నీవు ఆత్మీయ జీవితంలో శక్తిని పొందుకోవాలని, ఆత్మీయ జీవితంలో బలము పొందుకోవాలని, ఆత్మీయ జీవితంలో నాకు ఇంకా అభివృద్ధి కావాలని, నేను ఇంకా అభివృద్ధితో కూడిన ఆత్మీయ జీవితంలో ఎదగాలి, వర్ధిల్లాలి, ఫలించాలి, నీకు ఇష్టమైన కుమారునిగా, కుమార్తెగా నేను ఉండాలయ్యా. ప్రభువా, నీ యొక్క రాజ్యము ఆ నిర్మాణములో నేను కూడా ఒక సాధనముగా ఉండాలి, నేను కూడా ఒక పనిముట్టుగా ఉండాలి, నేను కూడా నీ చేతిలో ఉండే ఒక పాత్రగా ఉండాలి, నీకు ఉపయోగపడే పాత్రగా ఉండాలి. ఆత్మీయులారా, మనలో ఆసక్తి ఉంటేనే మనము దేవుని చేతిలో వాడబడే పాత్రలుగా ఉంటాం. మనలో సిద్ధపాటు ఉండాలి, మనలో ఆలోచన ఉండాలి, మనలో దేవుని కొరకే, దేవుని సన్నిధి కొరకే, దేవుని పరిచర్యల కొరకే సమర్పణ కలిగిన వారముగా ఉండాలని ఆలోచన ఉండాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథములో ఆత్మీయులు దేవుని ఘనపరచారు. ఈ సమర్పణ కలిగి, ఈ విశ్వాసము కలిగి, ఈ ఆసక్తి కలిగి దేవుని కొరకు వారు బహుగా వాడబడ్డారు. దేవుని యొక్క నామమును బహు బలముగా ప్రకటించారు. దేవుని యొక్క రాజ్య నిర్మాణములో వారు బలముగా దేవునికి ఉపయోగపడ్డారు. ఈ జీవితము ఎంతకాలము బ్రతుకుతామో తెలియదు, ఎంతకాలము జీవిస్తామో తెలియదు. నీటి మీద బుడగ వంటిది జీవితం. ఈ బుడగ వంటి జీవితము ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. కాబట్టి ఆరిపోకముందే మనము దేవుని కొరకు మండేవారిగా ఉండాలా, దేవునికి ఉపయోగపడేవారిగా ఉండాలి. దేవుని సముఖములో నిలవబడిన వారముగా, స్థాపించబడిన వారముగా, వెలిగించబడిన వారముగా, దేవుని యొక్క నామ మహిమార్థమై జీవితమును జీవించిన వారముగా జీవిస్తే ఈ జీవితానికి అదే ఆనందం, అదే ఆశీర్వాదం, అదే సంతోషము, అదే దీవెన. నిజం.
చాలామంది ఆత్మీయులు అని పిలువబడుతున్నారు, కానీ వారి జీవితంలో ఆత్మీయమైన ఆసక్తి లేకుండా పోతుంది. ఈరోజు ఒక ఉన్నతమైన ఆత్మీయుడిని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తన జీవితంలో ఏ నమ్మకం, ఏ విశ్వాసం, ఏ ఆత్మీయత కలిగి ఉన్నాడో ఆ ఆత్మీయతను బట్టి తన జీవితము క్రమముగా ఎలా ఎదిగింది, ఎలా వర్ధిల్లింది, ఎలా కట్టబడ్డాడు, ఎలా మహిమతో నింపబడ్డాడు, ఎలా బ్రతికాడు, తాను మరణించినప్పుడు ఎట్టి రీతిగా మరణించాడు అనేది జ్ఞాపకం చేసుకుందాం. ఆ విధమైన జీవితం జీవించడానికి మనము కూడా ఇష్టపడదాం. విందామా, చదువుదామా? అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయములో మొదట ఆరంభము చూడండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండులను చిన్న చూపు చూచారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటమా అని ఆహారము పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులని మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతము. ఏమిటట? సంఘము రోజు రోజుకి విస్తరింప చేయబడుతుంది. ఒకరోజు 5,000 మంది, ఒకరోజు 3,000 మంది రక్షణ తీసుకోవడం, సన్నిధిలోనికి చేర్చబడ్డాం. ఆరాధించే గుంపు, స్తుతించే గుంపు, మహిమపరిచే గుంపు రోజుకి విస్తరింప చేయబడుతుంది. ఆదిమ సంఘములో దేవుడు గొప్ప అభిషేకాన్ని ఇచ్చారు, ఒక గొప్ప ఉజ్జీవాన్ని ఇచ్చారు, ఒక గొప్ప ఆశీర్వాదం ఇచ్చారు. దేవుని పిల్లలారా, ఆశీర్వాదం అంటే డబ్బు కాదు, ఆశీర్వాదం అంటే ఇల్లు కాదు, ఆశీర్వాదం అంటే మనం ఇంకా ఇహలోకములో ఎదగడం కాదు. దేవుని ఆశీర్వాదం ఏమిటయ్యా అంటే సంఘము విస్తరింప చేయబడట. దేవుడిచ్చే ఉజ్జీవం ఏమిటయ్యా అంటే సంఘములోనికి అనేకులు చేర్చబడట. దేవుడు ఆనందించే విషయం ఏమిటయ్యా అంటే చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి వచ్చుట. ఆ రోజు అటువంటి కార్యాలు జరుగుతున్నాయి. ఆ రోజు దేవుడు అటువంటి ఉజ్జీవాన్ని ఇచ్చాడు. ఆత్మీయులారా, ఈ రోజు మనం అటువంటి ఉజ్జీవం కావాలి, అటువంటి ఆశీర్వాదం కావాలి. అలా సంఘము తిరిగి అభివృద్ధి పరచబడాలి, సంఘం ఇంకా విస్తరింప చేయబడాలి దేవా అని మనం ప్రార్థన చేయాలి. సరే, సంఘములోనికి అనేకలు చేర్చబడుతున్నారు. అయితే అక్కడ విధవరాండ్రట చిన్న చూపు చూడబడుతున్నారు, తక్కువగా చూస్తున్నారు. వారు ఎంతగానో బాధపడుతున్నారు. సంఘములో సమస్య రాగానే దైవజనులందరూ, అపోస్తలులందరూ కూడి ఏకమై ఒక ఆలోచన చేశారు. ఏమని? ఇలాంటి సమస్య ఉండకూడదు, ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. సంఘములో ప్రేమ ఉండాలి, సంఘములో ఆనందం ఉండాలి, సంఘములో సంతోషం ఉండాలి, సంఘములో ఐక్యత ఉండాలి. సంఘము అనగా దేవుని శరీరము, సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నారు. అందరూ ఆయనలో సమానమే. అందరూ కూడా విధవరాండ్రైనా, బలహీనులైనా, ఎవరైనప్పటికీ, నిరుపేదలైనా, ఇల్లు లేనివారైనా, డబ్బు లేనివారైనా సరే చిన్న చూపు చూడడానికి వీలులేదు, తక్కువగా చూడడానికి వీలులేదు. దేవుని పిల్లలారా, భేదాలు కలిగించే దురాత్మను కలిగి ఉండకూడదు. ఎవరిని తక్కువగా చూసేవారముగా మనం ఉండకూడదు. దేవుని పిల్లలారా, గమనించండి. మనము దేవుని ప్రేమ కలిగిన వారమగా, దేవుని ఆత్మతో నడిపించబడుతున్న వారమగా, మనము సంఘములో ఒకరిని బలపరిచే వారమగా ఉండాలి, ఒకరిని ఆదరించే వారమగా ఉండాలి, ఒకరిని నిలవబెట్టే వారమగా ఉండాలి, ఒకరిని ప్రభు మార్గములో నడిపించే వారమగా ఉండాలి. ఆ రోజు ఆదిమ సంఘానికి అలాంటి వ్యక్తులు కావాలి. రోజుకి సంఘము విస్తరింప చేయబడుతుంటే ఒక 7 కావాలి అనుకున్నారట. మీలో ఒక 7 కావాలి. సంఘాన్ని బలపరిచేవారు, ప్రేమించేవారు, ఆదరించేవారు, నిలబెట్టేవారు, నడిపించేవారు కావాలి. మాకు సహాయంగా ఉండేవారు కావాలి. ఈ పరిచర్యలో సహాయముగా ఉండే మనుషులు కావాలి. అంటే అక్కడ కొంతమంది పేర్లు చెబితే అందులో మొట్టమొదటి వ్యక్తి పేరు స్టెఫను. మొట్టమొదటి వ్యక్తి పేరు స్టెఫను. ఈరోజు ఆయన జీవితం కొరకే కొన్ని మాటలు నేర్చుకుందాం, ఆయన జీవితం నుంచి కొన్ని అంశాలు నేర్చుకుందాం. మనము కూడా నడవడానికి ఇష్టపడదాం.
నిజమే కదా. ఈరోజు చాలా సంఘాలలో పరిచర్యలకి సహాయంగా ఉండేవారు లేరు, బలపరిచేవారు లేరు, ఆదరించేవారు లేరు, నిలవబెట్టేవారు లేరు. దూషించేవారు, విమర్శించేవారు, తక్కువగా చూసేవారు. దేవుని పిల్లలారా, దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉండండి, దేవుని మనస్సు కలిగిన వారిగా ఉండండి, దేవుని హృదయం ఎరిగిన వారిగా ఉండండి, దేవునితో సంబంధం కలిగిన వారిగా మీరు ఎప్పుడైతే సంఘములో జీవిస్తారో మీ వలన సంఘం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే దేవుడిని సంఘములో ఎందుకు నిలవబెట్టారో, లోకము నుండి ఆయన నిన్ను వేరు చేసి సంఘములో నాటి ఉన్నారు, సంఘములు స్థిరపరిచారు, సంఘములు నిన్ను బలపరుస్తున్నారు. ఎందుకని? తన కృపను అర్థం చేసుకొని దేవునికి సంఘ విస్తరణలో నీవు ఉపయోగపడతావని. ఉపయోగపడుతున్నావా? నీ యొక్క సంఘము, నువ్వు వెళ్ళే సంఘము, నువ్వు ప్రార్థన చేసే సంఘము, వాక్యం వినే సంఘము, ఆ సంఘములో నీ ఆత్మీయత ఎలా ఉన్నది, నీ ప్రేమ ఎలా ఉన్నది, నీ హృదయం ఎలా ఉన్నది, నీ సాక్ష్యం ఎలా ఉన్నది, నీ జీవితం ఎలా ఉన్నది, ఎవరిని మహిమపరచాలని, ఎవరిని గణపరచాలని, ఎవరు నిన్ను బట్టి సంతోషించాలని. ఈ స్టెఫన్ గారు ఎలా ఉన్నారయ్య అంటే, సంఘములో ఒక నమ్మకస్తులలో మొట్టమొదటి వాడిగా, ఒక గుర్తింపు కలిగిన వాడిగా కొన్ని వేల మంది ఉన్నారు. కొన్ని వేల మంది ఉన్న సంఘములో ఈయన ఒక గుర్తింపు కలిగిన ఆత్మీయుడిగా జీవితమును జీవిస్తున్నాడు. చూసారా? ఏమిటా గుర్తింపు? దేవుని యందు విశ్వాసము, దేవుని యందు నమ్మకము. నేను లోకము నుంచి వేరే చేయబడ్డాను, ఇకపై సంఘములో ఉండాలి, ఆ సంఘ విస్తరణలో నేను నమ్మకముగా ఉండాలి. ప్రార్థించడలో, ఆయన ఆరాధించడలో, ఆయన గణపరచడలో, సంఘ ప్రతి విషయాలలో నేను ఆత్మచేత నింపబడిన వాడిగా ఉండాలి. దేవుని పిల్లలారా, నిజం. ఆత్మతోనూ జ్ఞానంతోనూ నింపబడిన మీలో 7 ఈ పని కొరకు మేము ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి అపోస్తలులట వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారట. దేవుని బిడ్డలారా, గమనించండి. మనలో విశ్వాసం ఉండాలి, మనలో ఆసక్తి ఉండాలి, మనలో నమ్మకత్వం ఉండాలి. అలా ఉంటే దేవుడు నిన్ను క్రమముగా హెచ్చిస్తారు. నువ్వు లోకము నుంచే వేరుగా రావట్లే, దేవునిలో ఎదగాలంటావు, దేవునిలో ఇంకా బలము పొందుకోవాలనుకుంటావు, దేవునిలో ఇంకా శక్తిని పొందుకోవాలనుకుంటావు, నాకు ఒక పేరు కావాలంటావు. నువ్వు మొదటగా లోకము నుంచే దేవుని దగ్గరికి రా. సన్నిధిలో నమ్మకముగా ఉండు, సన్నిధిలో దేవుడు గుర్తించే ఆ జీవితాన్ని జీవించు, సన్నిధిలో దేవుడు చూసే ఆ జీవితాన్ని జీవించు. సన్నిధానములో ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే వ్యక్తిగా జీవితం జీవించడానికి ఇష్టపడు. దేవునితో అనుబంధం కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడాలి. అలా నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో నీ జీవితమును ప్రభు మారుస్తారు. అపోస్తలుల చేతి నుంచి ప్రార్థన చేసిన తర్వాత ఈ స్టెఫన్ జీవితము ఒక అభిషేకముతో మార్చబడది, ఒక అభిషేకముగా మార్చబడది. ఎటువంటి అభిషేకము? అయ్యా, నీవు చిన్న చూపు చూడబడుతున్న విధవరాండ్రని నువ్వు ఆదరించు, వారికి ఆహారం పెట్టు, వారిని బలపరచు. బలహీనులను బలపరచడానికి నేను నిన్ను సంఘములో ఒక నాయకుడిగా అభిషేకిస్తున్నామని అభిషేకిస్తే ఈయనట ఆత్మతో జ్ఞానముతో నింపబడిన వాడిగా ఉన్న స్టెఫను సిద్ధపాటు కలిగిన వాడిగా ఉన్నాడు. సిద్ధపాటు కలిగిన జీవితము ఎప్పుడు దేవుని సేవకులు చేతులు ఉంచితే ఆ అభిషేకము చేత నింపబడడానికి. హల్లెలూయా. మరి ఎప్పుడు దైవజనులను అభిషేకిస్తారా? ఎప్పుడు దైవజనులు నిలవబెడతారా? ఎప్పుడు దైవజనులు నన్ను ముందుకు నడిపిస్తారా అన్న ఆలోచన, ఆసక్తి మనలో ఉండాలా. నీలో సమర్థన, లోక ఆశలు, లోక తలంపలే, లోక వైఖరి, లోకపు హృదయం, లోకపు జీవితం. దేవుని పిల్లలారా, గమనిస్తున్నారా? నీవు లోకముని విడిచిపెట్టి సన్నిధిలోనికి వస్తే దేవునికి అభిషేకాన్ని పొందుకుంటావు. ఈ స్టెఫన్ గారి కోసము 8వ వచనం చూడండి. స్టెఫను కృపతో బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్యన మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయించుండును. ఏమిటట?
దేవుని యొక్క కృపతో నిండినవాడై, అభిషేకముతో నిండినవాడై అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రజలలో చేయుచున్నాడా? దేవుడు ఎంత గొప్ప అభిషేకం ఇచ్చాడు! ఈ అభిషేకముతో దేవుని ఆత్మతో నింపబడిన ఈయన వేషధారులుగా నటిస్తున్న వారిని, వేషధారులుగా బ్రతుకుతున్న వారిని చూసి ఆయన వారవలేకపోయేవాడు. మేము దేవునికి చెందిన వారమే, మేము దేవుని ప్రజలమే అనుకొని బ్రతుకుతున్న వారు ఈయనతో వాదన ఆడటానికి దిగేవారు, కానీ ఈయనతో మాట్లాడలేకపోయేవారు. ఎందుకని? ఈయనలో దేవుని ఆత్మ ఉంది, ఈయనకి దేవుని జ్ఞానం అన్నదే, ఈయనకి దేవుని సహాయం అన్నదే. ఆయన మాటల చాతుర్యమైన ఏదైనప్పటికీ కూడా సమస్తమును దేవుని ద్వారా పొందుకున్నాడు. నువ్వు దేవుని పని చేయాలంటే నీకు దేవుడి జ్ఞానం ఇస్తాడు. నువ్వు దేవుని ఇంటిలో ఎదగాలంటే దేవుడే నిన్ను ఎదిగింపచేస్తాడు. నువ్వు దేవునికి మాటలు నలుగురికి చెప్పాలంటే దేవుని జ్ఞానం కావాలి. దేవుని పిల్లలారా, ఈ యొక్క స్టెఫన్ మాట్లాడిన మాటలకి ఎవరు ఏం సమాధానం చెప్పలేకపోతున్నారు, ఆయనతో వాదించలేకపోతున్నారు. ఎందుకని? వారు బ్రతికేది దుర్మార్గమైన జీవితం, దేవుడిని మరచిన వారుగా, దేవుని విడిచిన వారుగా. చూడండి, అదే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 50వ వచనము. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టేదరో, నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యములలో నివసింపడు. 51 ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచిన వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారో. ఎవరో ముష్కరులు, ఎవరే మూర్ఖులు? ఏమంటున్నాడు? హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని వారులారా. ఏందట? దేవుని వాక్యమునకి మన చెవులు లోబడాలి, మన హృదయము లోబడాలి, మన జీవితము లోబడాలి. అనగా లోకము నుండి వేరు చేయబడి దేవుని ప్రజలుగా బ్రతికే వారముగా ఉండాలి. ముష్కరులాగా, మూర్ఖులులాగా దేవుని మాటను ప్రక్కన పెట్టేవారముగా మనం ఉండడానికి వీలు లేదు. ఇర్మియా గ్రంథములు అంటున్నారు ఆయన, మీ హృదయములో సున్నతి చేయబడాలి, మీరు లోకము నుంచి వేరు చేయబడాలి. నేను మీకు నూతనమైన హృదయమునిస్తాను, నూతనమైన మనసునిస్తాను. మీరు నూతనముగా నా ప్రజలుగా బ్రతికేలాగా నేను మిమ్మల్ని నిలవబెట్టబోతున్నాను. దేవుని ప్రజలారా, ఈరోజు ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి చెప్పిన మాటనే ఈరోజు దేవుడు మనకి చెబుతున్నాడు. నువ్వు లోకములోని దేవుని సన్నిధిలోకి రాబడ్డావు. నీ హృదయం మార్చబడాలి, నీ మనసు మార్చబడాలి, నీ ఆలోచనలు మార్చబడాలి. ఇక్కడ స్టెఫనులో నుంచి దేవుని ఆత్మ పరితాపము చెందుతుంది. దేవుని ప్రజలు, యూదులు, ఇశ్రాయేలుడు అని పిలువబడిన వారు అయ్యో మేము సున్నతి సంబంధం అని చెప్పుకుంటున్నారు, కానీ వారు నిజముగా ధర్మశాస్త్రం లేని వారుగా ఉన్నారు, సున్నతి లేని వారుగా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు స్టెఫను మీద మోపిన నేరం అదే. అయ్యా, దేవాలయానికి వ్యతిరేకమగా, ధర్మశాస్త్రమునికి వ్యతిరేకమగా ఈయన మాట్లాడుతున్నాడని అబద్ధపు సాక్షులు పెట్టారట. ఎందుకని? వారు అబద్ధపు బ్రతుకుతున్నారు, అబద్ధపు జీవితం జీవిస్తున్నారు కాబట్టి అబద్ధపు సాక్షులు వెతుకుతున్నారు స్టెఫను మీద. స్టెఫను దేవుని ఆత్మతో నింపబడ్డాడు, ఆత్మతో మండించబడుతున్నాడు, పరిశుద్ధతలో బ్రతుకుతున్నాడు. పరిశుద్ధత కొరకే, పరిశుద్ధ రాజ్యం కొరకే, పరిశుద్ధుడైన దేవుని కొరకే, పరిశుద్ధుడైన దేవుని రాజ్య విస్తరణ జరగాలని ఆశ కలిగినాడు. ఈ రోజు నువ్వు ఏది విస్తరించబడాలనుకుంటున్నావు, ఏది వృద్ధి చెందాలనుకుంటున్నావు, ఎక్కడ వృద్ధి చెందాలనుకుంటున్నావు, ఎక్కడ వృద్ధి చెందాలని నీ మనసు ప్రేరేపిస్తుంది? దేవుని రాజ్యమా, దేవుని కార్యాలా, దేవుని ప్రజలా, ఎక్కడ ఏది విస్తరింప చేయబడాలి? ఇక్కడ స్టెఫను తనకు దేవుడిచ్చిన జ్ఞానం ఏమిటయ్యా అంటే ప్రతి హృదయాలు మన్నించబడాలి, ప్రతి ఒక్క హృదయాలు మారాలి, ప్రతి చెవులు దేవుని మాట వినాలి, లోబడాలి, దేవుని సన్నిధికి రావాలి, పాపం విడిచిపెట్టాలి, లోకం విడిచిపెట్టాలి. మన కొరకే ప్రభు వచ్చినాడు, ఆయనని మీరు చంపినారు, ఆయనని మీరు సిలువకు అప్పగించి ఉన్నారు. ఆయన మిమ్మల్ని ఇప్పటికీ క్షమిస్తున్నాడు. ఆయనే మనుష్య కుమారుడు, ఆయనే రాజు, ఆయనే మెస్సయ్య అని ఒప్పించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా,
నీ బ్రతుకుని దేవుడు ఏ అభిషేకముగా మారుస్తున్నారు, ఏ మహిమగా మారుస్తున్నారు, ఏ లోకము నుండి వేరు చేశారు, నీ బ్రతుకు ఎలా మారింది, ఈ రోజు నువ్వు ఏ స్థితిలో నిలవబడ్డావు, ఈ రోజు నీ జీవితం ఎక్కడ నిలవబడింది, ఈ నిలవబడిన జీవితము దేవుడు ఎలా అంగీకరిస్తారనుకుంటున్నావు? స్టెఫనులో దేవుని ఆత్మ ఆ వేదన, ఆ బాధ, ఆ కోపం ఆత్మచేత నింపబడిన వాడుగా స్టెఫన్ ఉజ్జీవంగా ప్రసంగిస్తున్నాడు. ఈ స్టెఫన్లో పరిశుద్ధత ఉంది, స్టెఫన్లో నీతి ఉంది, స్టెఫన్లో న్యాయం ఉంది. స్టెఫన్ దేవునికి భయపడిన వాడిగా బ్రతుకుతున్నాడు. వాళ్ళు మేము మోషే సంతానము, మేము ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తాం, మేము నమ్మకమైన వారమే అని బోర్డు పెట్టుకొని తిరుగుతున్నారు. ఆత్మీయులారా, బోర్డు పెట్టుకొని తిరిగేవారు కాదు, పశ్చాత్తాపడేవారు కావాలా, సరిదిద్దుకునేవారు కావాలా, సరి చేసుకునేవారు కావాలా, దేవుని కొరకు మండాలని ఆశ కలిగిన వారు కావాలా, పరిశుద్ధతలో జీవించాలి అనే ఆశ కలిగిన వారు కావాలి, పరిశుద్ధత కొరకే బ్రతకాలి, దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే జీవించాలని మంట కలిగిన వారు కావాలి. ఈ రోజు నీలో ఆ మంట ఉన్నదా? దేవుని కొరకే నేను బ్రతకాలి, దేవుని కొరకే జీవించాలి, దేవుని మాటలు నేను ప్రకటించే విధముగా జీవించాలని ఆశ ఉన్నదా? నిజం. ఈరోజు మనందరం కూడా లోకమును చూస్తున్నాం. లోకములో మనము క్రీస్తు కొరకు బ్రతికే వారముగా ఉండాలి. లోకములో శ్రమలను చూస్తున్నాం. శ్రమల మధ్యన దేవుని ప్రకటించే వారుగా ఉండాలి, దేవుని తెలియజేసే వారముగా ఉండాలి. స్మరణ సంఘానికి పాలికాప్ అనేక ఒక అద్భుతమైన దైవజనుడు బిషప్గా ఉన్నాడు. ఆ స్మరణ ఆ సంఘములో భయంకరముగా, ఆ స్మరణ ప్రాంతములో భయంకరంగా హింస. ఆ స్మరణ సంఘములో ఉన్న వారందరూ, ఆ స్మరణ ప్రాంతంలో ఉన్న వారందరూ భయపడుతున్నారు, అందరూ భయపడుతున్నారు. ఆ సీజన్ చక్రవర్తి ఈ పాలికాప్ అనే ఆయన కొరకు మనుషులు పంపించారు. దేవుని పిల్లలారా, మనమైతే శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, చంపబడతామంటే భయపడతామేమో. తన ఇంటికి వచ్చారు, పాలికాప్ అనే దైవజనుని ఇంటికి వచ్చారు మనుషులు. వారు వచ్చాక, అయ్యా మీ కొరకు నేను భోజనం వండించాను, భోజనం చేయండి, మనం వెళ్దాం, నాకు 1 గంట సమయం ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తాను. 1 గంట అని అడిగి వెళ్ళి 2 గంటల ప్రార్థన చేశాడట. ఈ 2 గంటల ప్రార్థనలో తాను అడుగుతున్నాడట, ప్రభువా వీరు నన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చారు, కానీ వీరి మీద ఏ పాపను మోపొద్దు, వీరికి ఏమి సంబంధం లేదు, వారు ఏదైతే చేయాలో అదే చేస్తున్నారు. ప్రభువా ఈ సంఘాన్ని కాపాడండి, సంఘంలో ఆత్మీయులు ఇంకా బలపరచండి, శ్రమల వలన కూలిపోకూడదు, కుమిలిపోకూడదు, బాధపడకూడదు, బలహీన పడకూడదు, అవిశ్వాసం రాకూడదు, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా నిలవబడాలి. వారు ఇంకా రోషము కలిగి యథార్థమైన జీవితమును జీవించాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ప్రార్థన ముగియగానే ఆయన వచ్చారట. ఆయన తీసుకొని సీజర్ చక్రవర్తి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆయన అంటున్నారట, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదని చెప్పు, నేను విడిచిపెడతాను. పాలికాప్ అనే దైవజనుడికి అప్పటికి 86 సంవత్సరాలు. ఈరోజు నీ వయసు ఎంత? నీ ఆత్మీయత ఎలా ఉన్నది? నీ స్థిరత్వం ఎలా ఉన్నది? నీ పరిశుద్ధత ఎలా ఉన్నది? నీ జీవితం ఎలా ఉన్నది? నీ నమ్మకత్వం ఎలా ఉన్నది? దేవుడి కొరకు ఏ రోషముతో ఉన్నావు? ఆలోచన చేయి. నీవనుకునే రోషము కాదు, దేవుని యొక్క మండే అగ్ని కణమ వలె నీవుండి నలుగురిని మండించావు, నలుగురిని దేవుని నిలవబెట్టేలాగా చూడు. అది జీవితం. ఈ సీజర్ చక్రవర్తి అంటున్నాడు, ఆయన దేవుడు కాదని చెప్పు, యేసయ్య దేవుడు కాదని, యేసయ్య ప్రభు కాదని చెప్పు. నేను చెప్పను. 86 సంవత్సరాలు నన్ను కాచి కాపాడని దేవుడిని ఇప్పుడు లేడని నేను చెప్పలేను. నా ప్రభు లేడని చెప్పలేను. నా ప్రభు కృపలో నేను లేనని చెప్పలేను. నా ప్రభు కృప లేకుండా నేను బ్రతకనని చెప్పలేను. మన కోపం వస్తుంది. సరే, సీజర్ చక్రవర్తి దేవుడిని చెప్పు, నేను విడిచిపెడతాం. ఈ ముసలితనంలో నీకు ఎందుకు ఈ బాధలో? లేదు, నేను బ్రతికిన ప్రభువాడిని, మరణించిన ప్రభువాడిని. దేవుని పిల్లలారా, ఆ రోజుల్లో క్రైస్తవుని హింసించడానికి ఒక పెద్ద స్టేడియం లాంటిది ఉండేది. అందులోని జనాలందరూ కూర్చుండేవారు. ఈరోజు ఫుట్బాల్, క్రికెట్ చూస్తుంటారు కదా, అలా
ఒక క్రైస్తవుని హింసిస్తుంటే వీళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఆనందించేవారు. అలాంటి స్టేడియం తీసుకుని వెళ్ళి ఈయన చేతులు కాలు కట్టేశారట. చేతులు కాలు కట్టేశారు. అయితే ఆయన చెప్తున్నారట, అయ్యా ఇప్పటికైనా ఒప్పుకో, విడిచిపెట్టాయి, ఇప్పటికైనా నీ జీవితమును తిరిగి బ్రతకడానికి చక్రవర్తి అవకాశాన్ని ఇస్తారు అంటే ఆయన అంటున్నారా, నేను బ్రతికిన ప్రభువాడిని, మరణించిన ప్రభువాడిని. ఒక రాడ్డుకి కట్టి ఆయన కాలు చేతులు వెనక కట్టేశారట. కిందన నిప్పులు పెడుతున్నారట. అగ్గి కాలుతుంది, కానీ ఆయన చచ్చిపోవట్లే. అగ్గి కాలుతున్నా ఆయన చచ్చిపోవట్లే. ఆయన కాలుతుంటే ఒక మధురమైన సువాసన వలె వస్తుందట. ఆత్మీయులారా, ఈరోజు నువ్వు శ్రమ రాగానే కుమిలిపోతున్నావేమో, శ్రమ రాగానే కృంగిపోతున్నావేమో, శ్రమ రాగానే అధైర్యపడుతున్నావేమో, శ్రమ రాగానే బలహీనమైన వ్యక్తిగా మారిపోతున్నావేమో, ప్రార్థన మానేస్తున్నావేమో. ఆత్మీయులు దేవుని కొరకే, దేవుని ప్రకటించడానికి, దేవుని కొరకే బ్రతికేవారుగా, దేవుని ఆరాధించేవారుగా ఉండాలని ఈ దైవజనుడు నేర్పిస్తున్నాడు. అయితే ఎంత కాలినా సరే ఆయన చావట్లేదని ఒక బల్లెం తెచ్చి ఆయన పొడిచారట. ఆ రక్తం వలన ఆ మంట అయింది, కానీ ఆయన చచ్చిపోతుందట. అంతకంటే పెద్ద మంట పెట్టి ఆయన కాల్చి చంపేశారట. ఈరోజు సంఘాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయంటే పరిశుద్ధుల రక్తం వలన. ఆ పరిశుద్ధుల రక్తం వలన అనేకమైన పరిశుద్ధులు లేపడానికి దేవుడి కార్యము జరిగించారు. ఆ పరిశుద్ధుల రక్తమే ఈ రోజు ఉజ్జీవము. ఆ పరిశుద్ధుల రక్తమే నేను కూడా దేవుని సంగమనానికి చేర్చబడ్డాం. ఆ పరిశుద్ధుల విశ్వాసమే నేను కూడా ఇంకా విశ్వాసంలో ఎలా నిలవాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలని ఒక మాదిరికరం స్టెఫెన్ గారిని తీసుకొని వచ్చారు. ఆయన మాట్లాడుతున్న జ్ఞానమును బట్టి అక్కడ ఉన్న వారందరికీ కోపం వచ్చిందట. రాళ్ళు తీసుకొని ఆయన కొడుతున్నారట. ప్రభువా వీరిని క్షమించు. చూడండి 60వ వచనం, అతడు మొక్కలని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికను, ఈ మాట పలికి నిద్రించను. చూసినారా, అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఈ పాపము వాళ్ళ మీద మోపొద్దాయా. నీ ప్రార్థనలో ప్రేమ ఉండాలి, నీ ప్రార్థనలో సంఘం అభివృద్ధి చెందాలి. నీ ప్రార్థనలో పాపి సైతము పరిశుద్ధతలోనికి, దేవునిలోనికి, సన్నిధిలోనికి రావాలని మనస్సు ఉంటే నీవు సంఘానికి దీవెనగా ఉంటావు, నీవు సంఘానికి ఆశీర్వాదంగా ఉంటావు, నువ్వు ఆత్మీయులలో మాదిరికరమైన వ్యక్తిగా ఉంటావు. దేవుని పిల్లలారా, ఒకసారి మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఆలోచన చేద్దామా? పాలికాప్ తన జీవితం అంతటిలో కూడా సంఘములో ఒక ఉన్నతమైన ఆత్మీయుడిగా ఉన్నాడు. శ్రమలలో కూడా దేవుని గణపరిచాడు, మరణములో కూడా దేవుని మహిమపరిచాడు. స్టెఫెన్ గారు తన జీవితంలో ఓ మాదిరికరముగా ఉన్నాడు. శ్రమలలో కూడా దేవుని గణపరిచాడు, దేవునికి చిత్తం నెరవేరాలనుకున్నాడు. వారందరూ కనికరించబడాలన్నాడు, వారందరూ ప్రభు రాజ్యంలోనికి చేర్చబడాలని ప్రార్థన చేస్తున్నాడు. వారందరినీ క్షమించమని అంటున్నాడు. మరి ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నీ ప్రేమ ఎలా ఉన్నది? నీ ఆత్మీయత ఎలా ఉన్నది? నీ విశ్వాసం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచన చేయి. ఒకసారి ఆలోచన చేసి నీ హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. దేవుడిని ఎలా నిలవబడమంటున్నారు, ఏ యథార్థత, ఏ పరిశుద్ధత, ఏ సమర్పణ కలిగి ఉండమంటున్నారు ఆలోచన చేసుకో. నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి యేసయ్యా, మీకే స్తోత్రము. అవునయ్యా, ఆత్మీయుడైన స్టెఫెన్, ఆత్మీయుడైన పాలికార్ప్ వారు తన జీవితంలో శ్రమలలో ఉన్నా భయపడలే, శ్రమలలో ఉన్నా ప్రార్థన చేశారు, శ్రమలలో ఉన్నా నీ మాటలు ప్రకటించారు, శ్రమలలో ఉన్నా నీ చిత్తాన్నే కోరుకున్నారు. ఈరోజు మేము ఏ శ్రమలలో ఉన్నామో కాదయ్యా, నీ కొరకు ఎలా బ్రతుకుతున్నామో ఆ బ్రతుకు ఇంకెంత మార్చబడాలని ఆలోచనతో కూడిన మాటలు ఈరోజు విన్నాం. ప్రతి ఒక్క హృదయాల్లో మీరు నాటాన్ని ఫలింపచేయండి. ఏ బిడలైతే నన్ను కరుణించయ్యా, కనికరించయ్యా అని అడుగుతున్నారు వారందరినీ నా యేసయ్య నామములో తాకబడినగాక, ప్రతి విడుదల పొందుకునగాక, బంధకం నుంచి, బలహీనతల నుంచి యేసు నామములో విడుదల పొందుకునగాక. అభిషేకం అంత నింపండి. నీ గొప్పైన కార్యం, మెండైన కార్యం జరిగించి రాకడ పర్యంతం వరకు నమ్మకమైన ఆత్మీయులుగా నిలవబెట్టమని నజరేయుని నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రతిరోజు కూడా ఇదే వారము ఇదే సమయానికి కార్యక్రమాన్ని చూడండి. మీరందరూ కూడా ఫోన్ చేస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషం. మీరు వింటున్నారు అనే మాట మాకు ఎంతగానో ప్రోత్సాహంగా ఉంది అని ఆశీర్వదించి దీవించను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.